నలిగిన వారికి మహాదుర్గమైన అని సెలవిచ్చిన యేసే నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభును మన రక్షకుడు యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు. హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ తరపున ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నామండి. పాట పాడుకుంటూ దేవుణ్ణి గణపరుద్దాం. హల్లెలూయా. ఆపత్కాలములో తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును? నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును? నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. లెక్కించలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకు నేను ఏమి అర్పింతును? లెక్కించలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకై నేను ఏమి అర్పింతును? స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు, కోట్ల కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభు. కోట్ల కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభు. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును? నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యము విందామండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామము మహిమపరచబడును గాక. మరొక నూతన దినము, మరి నవంబర్ మాసము 29వ తారీఖున దేవుడు మనందరినీ సజీవులుగా నిలబెట్టినందుకు ఆయనకు మహిమ కలుగును గాక. మరి హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ సంఘపక్షంగా మీ అందరికీ శుభములు. పాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేస్తున్నందుకు, లైక్ చేసి షేర్ చేయడానికి, మీరు సమయాన్ని వెచ్చిస్తున్నందుకు, వాక్యంను విని వాక్యాన్ని అర్థం చేసుకొని మీరు కామెంట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. ఆమేన్. మరి దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాక్యము కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 6వ వచనము. హల్లెలూయా. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆమేన్. హల్లెలూయా. అబ్బా, అసలు వాక్యం వింటుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎంతో ధైర్యాన్ని, ఎంతో బలాన్ని, ఎంతగానో మనకి ప్రోత్సాహాన్ని కలిగించే మాట దేవుడు ఉదయకాలం మాట్లాడుతున్నాడు. ఆమేన్. వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి. ఉదయకాలం మనం కూడా మన కష్టకాలంలో దేవునికి మొర్రపెట్టినప్పుడు, మన దేవునికి మనము ప్రార్థన చేసినప్పుడు, మన దేవునికి మనము విజ్ఞాపన చేసినప్పుడు ఆయన మన ఆపదలలో నుండి మనల్ని కూడా విడిపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. వారిని మాత్రమే కాదు, అక్కడున్న ఇజ్రాయేల్ ప్రజల 107 కీర్తనలో ఉన్న ఇజ్రాయేల్ ప్రజలు మాత్రమే కాదు, నేడు నీవు నేను ప్రార్థన చేసిన, ముర్ర పెట్టిన దేవుడు మన ముర్ర కూడా ఆలకించబోతూ ఉన్నాడు. ఇదే వాక్యము ఈ అధ్యాయంలో
మరొకసారి 13వ వచనంలో కూడా ఉంది, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆమేన్. అలాగనే మళ్ళా 19వ వచనంలో, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆమేన్. అంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, దేవుడికి నువ్వు ఎన్నిసార్లు మొరపెట్టినా అన్నిసార్లు నిన్ను ఆపదలలో నుండి విడిపిస్తాడని రుజువు చేయబడిన వాక్యం ఇది. అంటే నిర్ధారించబడిన వాక్యము. ఆమేన్. నువ్వు మొదటిసారి మొరపెట్టావు, దేవుడు నిన్ను ఆపదల నుంచి విడిపించాడు. మరొకసారి ఆపద వచ్చింది, మరొకసారి అపాయం వచ్చింది, మరొకసారి కష్టకాలం వచ్చింది. ఆ సమయంలో కూడా దేవుడికి మొరపెట్టావు, దేవుడు అప్పుడు కూడా నిన్ను విడిపించాడు. ఆమేన్. మరొకసారి వచ్చింది దేవుడు నీ జీవితంలో కష్టకాలము. ఆ సమయంలో కూడా నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు, అరే నేను మొదటిసారి చేస్తే విన్నాను, ప్రార్థన ఆలకించి విడిపించాను, మళ్ళా అడుగుతున్నాడని ఏదో 2వ సారి కూడా చేశాను, 3వ సారి కూడా అడుగుతున్నాడు, నేను ఎందుకు చేయాలని అనుకున్నాడు దేవుడు? అనుకోలేదు. 3వ సారి ప్రార్థన చేసిన, 3వ సారి మొరపెట్టిన వారి ఆపదలలో నుండి దేవుడు వారిని విడిపించి ఉన్నాడు. హల్లెలూయా. మీరు గమనించండి, ఇక్కడ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు మొరపెట్టినా, అన్నిసార్లు దేవుడు నీ ప్రార్థనకు జవాబు దయచేయబోతున్నాడు. ఆమేన్. అన్నిసార్లు నీ ప్రార్థనకు ఆయన నీకు కావాల్సిన విడుదల, విమోచన దేవుడు దయచేయబోతున్నాడు. నేను ఒక మాట మీకు చదివి వినిపిస్తాను. ఇక్కడ మీరు చదవండి, 8వ వచనము. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యమును బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. 8వ వచనంలో రాయబడిన మాట నేను మీకు చదివి ఉన్నాను. అదే మాట మళ్ళీ 21వ వచనంలో కూడా ఉందండి. ఇక్కడ ఏమని ఉందంటే, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఆమేన్. మళ్ళీ అదే వాక్యము మనము మరొకసారి ఈ అధ్యాయంలో చదవచ్చండి. ఆ వాక్యం ఇక్కడ రాయబడిందంటే ఈ విధంగా రాయబడుతుంది. చూడండి, ఇక్కడ 31వ వచనం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యం బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. వారు 3 సార్లు మొరపెట్టారు, 3 సార్లు వారు దేవుణ్ణి స్తుతించారు. ఆమేన్. మొదటిసారి దేవుడు నీ జీవితంలో నేను విడిపించాడు, నువ్వు దేవుణ్ణి స్తుతించావా? 2వ సారి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను విడిపించాడు, నువ్వు దేవుణ్ణి స్తుతించావా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించావా? 3వ సారి కూడా దేవుడు విడిపించాడు, 3వ సారి నువ్వు దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించావా? గమనించండి, మొదటిసారి నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోయింటే, అయినా కానీ దేవుడు నీ పట్ల కనికరం చూపించి 2వ మారు కూడా నీ ప్రార్థన ఆలకించాడు, నీ మొరను ఆలకించి 2వ మారు కూడా నిన్ను విడిపించాడు. 2వ మారు కూడా నువ్వు దేవునికి ఏం చేయలేదు? కృతజ్ఞుడై జీవించలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. 3వ సారి ప్రార్థన చేశావు, 3వ సారి మొరపెట్టావు, అప్పుడు కూడా దేవుడు నిన్ను విడిపించాడు. ఇప్పుడన్నా నువ్వేం చేయాలి? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నాను, ఎందుకు నేను మీకు బోధిస్తున్నాను ఈ వాక్యము అంటే, చాలా మంది క్రైస్తవులు దేవునికి కృతజ్ఞతలు కలిగి జీవించే జీవితము లేరండి. హల్లెలూయా. ప్రార్థన చేస్తారు, దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు ప్రార్థన చేస్తారు, కానీ కృతజ్ఞత భావం ఉండదు. సేవకులతో ప్రార్థన చేయించుకుంటారు, సేవకురాలతో ప్రార్థన చేయించుకుంటారు. వారి కష్టకాలలో, వారి ఆపద కాలంలో వారు రాత్రనక పగలనక దేవుని సన్నిధిలో మొర్ర పెడతారు, కానీ వారి జీవితంలో దేవుడు వారికి అద్భుతం చేసిన తర్వాత వారు దేవుణ్ణి మర్చిపోతారు. కానీ ఇజ్రాయెల్ ప్రజలు అలా చేయలేదండి. ఇజ్రాయెల్ సమాజం అలా చేయలేదు. వారు దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు, దేవునికి మహిమ చెల్లించారు. మరి మనం ఏం చేస్తున్నాం? నేను కొంతమందిని చూశానండి, కొంతమంది మాతో ప్రార్థన చేయించుకున్నారు, చేయించుకుంటే వారి జీవితంలో అద్భుతం జరిగింది. కనీసం ఫోన్ చేసి లేకపోతే కలిసి దేవుడు మా జీవితంలో అద్భుతం చేశాడని ఒక్కసారి కూడా వారు తిరిగి మాకు తెలియచేయలేదు. మేము బాధపడట్లేదండి, తెలియచేయలేదని మేమేమి దుఃఖపడట్లేదు, మాకేమీ బాధ లేదు. కానీ దేవుడు ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. అరే, నేను వీరి పట్ల ఇంత కనికరముతో, ఇంత ప్రేమతో వీరి పట్ల నేను కార్యం చేస్తే
ఒక చిన్న మాట, థ్యాంక్స్ గివింగ్ వర్డ్, ఆ మాట నాతో చెప్పలేదని బాధపడుతూ ఉంటాడు. ప్లీజ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, whenever you are in the situation with so many problems, you are in your going on your life, when God delivered you from that situation, you have to give thanks to the Lord. నువ్వు తప్పకుండా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇదే కాలం ప్రభు మాట్లాడుతున్నాడండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. కాబట్టి నేను మిమ్మల్ని ఏమంటారు గాయపరచాలనో లేదా బాధపట్టాలనో కాదు. కొంతమంది గురించి చెప్పాను, అందరూ అలా లేరండి. క్రైస్తవులందరూ అలా లేరు, సంఘం అంతా అలా లేదు. కానీ క్రైస్తవుల్లో కొంతమంది, విశ్వాసుల్లో కొంతమంది అలా ఉన్నారని మాత్రమే నేను తెలియచేస్తున్నాను. ఎవరిని పాయింట్అవుట్ చేయడానికి వాక్యం నేను చెప్పట్లేదండి. దేవుని మాటలు ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియచేస్తున్నాను. విన్నవారు నిజంగా నువ్వు దేవుని స్తుతించలేని స్థితిలో ఉంటే, ఆయన కృతజ్ఞతాస్తుతులు నువ్వు ఇంకా చెల్లించకపోతే, ఇప్పుడన్నా ఈ వాక్యం విన్న తర్వాత అన్నా ఆయన సన్నిధికి వచ్చి ఆయన స్తుతించు. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను వాక్యం ముగిస్తాను. మనందరికీ తెలిసిన భాగ్యమే, మొదటి సమూయేలు గ్రంథంలో హన్నా ఎంతగానో దేవుని సన్నిధిలో రోదిస్తూ ఉంటుంది. ఆ రోదన దేవుడు విని, ఆ ప్రార్థన విని దేవుడు ఆమెకు సమూయేలునిస్తే తిరిగి ఆమె దేవుణ్ణి స్తుతించినట్టు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టు ఆ తర్వాత వచనాల్లో మనం చూడొచ్చు. అంటే ఆమె ఎంతగా దేవుని సన్నిధిలో స్తుతించిందో అక్కడ లేఖనాలు మనం చదివినప్పుడు, వాక్యం చదివినప్పుడు మనం గ్రహింపగలుగుతుంది. ఎన్నో సంవత్సరాలు వేదన పడ్డది, ఎన్నో సంవత్సరాలు దుఃఖించింది, ఎన్నో సంవత్సరాలు ఎదురు చూచింది దేవుని ఆశీర్వాదం కొరకు. ఆ ప్రార్థన దేవుడు వినిన తర్వాత, ఆ ప్రార్థన దేవుడు ఆలకించి జవాబిచ్చిన తర్వాత ఆమె మౌనంగా లేదండి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది, దేవుని మహిమపరిచింది, దేవుని ఘనపరిచింది, దేవుణ్ణి ఆరాధించింది. దేవుడికి తను చేసుకున్న ఒప్పందము, ఆ ఒప్పందాన్ని నెరవేర్చింది. చాలామంది నా పట్ల అద్భుతం చేస్తే నేను చేస్తాను ప్రభువా అంటారు. ప్రభువా నన్ను విడిపిస్తే నీ కొరకు నేను ఇస్తాను ప్రభువా, నీ కొరకు ఇది నేను చేస్తాను ప్రభువా అని నిబంధనలు చేసుకుంటారు, ఒప్పందం చేసుకుంటారు. అద్భుతమైన వెంటనే అది మర్చిపోతారు. అద్భుతమైన వెంటనే దానికి మనం గుర్తుంచుకోరు. కానీ ఆమె అలా చేయలేదండి. దేవుడి దగ్గర ఏదైతే ఒప్పుకుందో, దేవుడి దగ్గర ఏదైతే ప్రకటించిందో అది నెరవేర్చింది. అది కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటే, అది దేవునికి తిరిగి అర్పించడం అంటే అది. కాబట్టి నేడు ఈ వాక్యం వింటున్న మీరు దేవుడి దగ్గర ఒప్పుకున్న దాన్ని చేయలేకపోయి ఉంటే ఇప్పటి వరకు, ఇప్పుడన్నా చేయండి. దేవుని తిరిగి మిమ్మల్ని దీవించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మీ ప్రియ కుమారుడును మా ప్రభువును మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున పాదసని చేర్చి ఉన్నాం. ప్రభా, నువ్వు మాట్లాడిన వాక్యమును బట్టి, సత్యమును బట్టి, జీవమును బట్టి వందనాలు. అవును ప్రభా, ఆనాడు కీర్తన 107వ అధ్యాయంలో 3 మార్లు ప్రభా వారి కష్టకాలం మంది యెహోవాకు మొరపెట్టారు. వారి ఆపదల నుండి ఆయన వారిని విడిపించానని మేము చదివి ఉన్నాం. అలాగనే ప్రభా, నువ్వు వారికి నీ కృపను బట్టి, నువ్వు నరులకు చేయు ఆశ్చర్యకాలను బట్టి ప్రభా వారందరూ నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించారంట. 3 మార్లు నేను ప్రార్థన చేశారు, 3 మార్లు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. మరి నేడు క్రైస్తవులు, నేడు విశ్వాసులు ప్రభా తండ్రి నీకు వందనాలు. నీ సన్నిధికి వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు తండ్రి, రోధిస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు. అద్భుతం జరిగిన తర్వాత మర్చిపోతున్నారు ప్రభా తండ్రి. వారు చేసుకున్న ఒప్పందాలు మర్చిపోతున్నారు, వారు చేసుకున్న నిబంధనలు మర్చిపోతున్నారు. వారు కలిగి ఉన్న తండ్రి నీతో ప్రభా ఎంతగానో అద్భుతం కొరకు ఎంతగా ఎదురు చూచారో, అద్భుతం జరిగిన తర్వాత ఆ హృదయం, స్తుతించే హృదయము, ఆరాధించే హృదయం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఆ మనస్సును కోల్పోతున్నారు ప్రభా. అలా వారిని దయతో జ్ఞాపకం చేసుకొని అలాంటి వ్యక్తిత్వాల నుంచి వారిని మనసును మార్చమని అడుగుతూ ఉన్నాం. ఏ ఒక్కరు ప్రభా తండ్రి ఈ లోకంలో ఉన్నంత కాలము ప్రభా నీకు కృతజ్ఞత కలిగి, నువ్వు ఇచ్చిన మేలును బట్టి, నువ్వు చేసిన ఉపకారమును బట్టి, నువ్వు చేసిన అద్భుతాలను బట్టి నమ్మకంగా స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా మమ్మల్ని అందరినీ నిలబెట్టండి. మేము కూడా ప్రభా ఎక్కడైనా తప్పిపోయి ఉంటే, ఎక్కడైనా ప్రభా ఇలాంటి హృదయమును కలిగి ఉంటే మమ్మల్ని కూడా తండ్రి క్షమించి ఎల్లప్పుడూ నీ కృతజ్ఞతాభావం కలిగి కృతజ్ఞులనే మేము జీవించే కృప మాకు దయచేయండి. ఈ వాక్యం వింటున్న వారిలో కూడా ప్రభా, విన్న వారి జీవితాల్లో కూడా గొప్ప మార్పు రావటానికి సహాయం చేయమని
సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నామా ప్రియ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మనం దీవించును గాక.